వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు నగరంలోని 9 చోట్ల ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆనంద సంబరాలలో మునిగి తేలిన జన సైనికులు. రాష్ట్రంలో రామరాజ్యం అధికారంలోకొచ్చింది. సంబరాలు చేసుకున్న తెలుగుదేశం శ్రేణులు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణలు. శోభాయమానంగా విరాజిల్లిన కాకినాడ కలెక్టరేట్ భవన సముదాయం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు వీలుగా బుధవారం కాకినాడ నగరంలో 9 చోట్ల భారీ స్క్రీన్లను నగరపాలక సంస్థ కమిషనర్ జి వెంకట్రావు ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. కాకినాడ నగరంలోని ఏటిమొగ బాలాజీ చెరువు సెంటర్, రేచర్లపేట, రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కన్వెన్షన్ హాల్తో పాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సెక్రటరీ యేసుబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గారు గౌరవనీయ కొనిదెల పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా
నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మన కాకినాడ పట్టణానికి సంబంధించి 9 సెంటర్లను వివిధ ప్రజలందరూ కూడా వచ్చి తిలకించి వేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. దాంట్లో భాగంగా ఈరోజు కళాక్షేత్రంలో సుమారుగా 1000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేసి వారందరినీ జనం అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వారు యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రివర్యులు కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ కళాక్షేత్రంలో సుమారుగా 1000 మంది ప్రజానికం హాజరై వారి సంతోషాన్ని వ్యక్తపరిచి ఉన్నారు. అలాగే మన కాకినాడ పట్టణానికి సంబంధించి సుమారుగా 8 చోట్ల 8 ప్రదేశాల్లో బాలాచెరువు, రేచెల్లిపేట, ఏటిమొగ వివిధ ప్రదేశాల్లో 9 ప్రాంతాల్లో మనం ఈ కార్యక్రమం ఇలాగా ప్రమాణ స్వీకారం తిలకించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక ప్రజానికం వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేసి ఉన్నారు కనుక మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క నాయకత్వంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవ వేడుకల్ని మన కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క కళాక్షేత్రం, అదేవిధంగా మన స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్తో పాటు సుమారు 7 ప్రాంతాల్లో కొన్ని వేల మంది చూసేందుకు గాను ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయడానికి చేసినటువంటి ఈ ఏవైతే వేదికలు ఉన్నాయో ఆ వేదికల దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు కానీ, చైర్స్ కానీ, కూలర్స్ కానీ, అదేవిధంగా కంప్లీట్గా ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైనటువంటి LED స్క్రీన్స్, టీవీల ద్వారా ప్రజలందరూ కూడా ఈ మహోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడటానికి ఏర్పాట్లన్నీ చేయడం. 3.5 దశాబ్దాల పిఠాపురం నియోజకవర్గ చరిత్రను పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తిరగరాశారు. 1989లో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొప్పన మోహన్ రావు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి నేటి వరకు నెగ్గిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కాలేకపోయారు. కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన కొణిదెల పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వాడల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కేకులు కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన LED స్క్రీన్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని వీక్షించారు. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జేజేలు పలుకుతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ
పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ్యం అధికారంలోకి వచ్చిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానుల ఆధ్వర్యంలో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు స్వీట్స్ను, రస్నాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 17వ వార్డు ఇన్ఛార్జ్ చొక్కాగిరి, 18వ వార్డు ఇన్ఛార్జ్ బి శివాజీ, బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ ఘంటసాల గోవిందరాజులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కేసీవి ప్రసాద్, బొత్స చిన్ననాయుడు, వనమాడి రాంబాబు, మామిడిశెట్టి సత్యనారాయణ, కె గణపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్రం గెలుపుగా అందరూ కూడా ప్రతి చోట కూడా, అలాగే విదేశాల్లో ఉన్న మన తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు. అంటే ఈసారైనా సరే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఈ ఎన్డీఏ కూటమితో, ముందున్న రోజులన్నీ బాగుంటాయి అని ఎంతో ఆశతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందోత్సవాలతో విజయోత్సవాలు ఎక్కడికక్కడ, ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుందండి. ఈ విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ కేకుతో పాటు అలాగే చాలా తినుబండరాలు అందరికీ కూడా పంచుతూ ఈ ఉత్సాహకరమైన ఆనందకరమైన ఈ పండగ వాతావరణంలో మేము చాలా ఆనందంతో ఈరోజు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగు ప్రజలందరూ ఈ పండగ చేసుకోవడానికి కారణం ఈ ప్రభుత్వాన్ని ఒక మహిషాసుర వధ, నరకాసుర వధ అనే విధంగా ఈ ప్రజలు భావించారు. కాబట్టి ఇంత మెజార్టీతో ఈ ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకోవడం జరిగింది. శాసనసభ అంటే శాసనసభ అంటే ఒక దేవాలయంగా భావించే భారత ప్రజలు, కానీ ఆ శాసనసభని ఒక నరకాసుర సభగా, మహిషాసుర సభగా మార్చడంతో ప్రజలు ఈ తిరుగుబాటే ఈ ప్రజా విజయం. జై చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎల్ఈడి టీవీలతో ప్రజలంతా టీవీలు చూస్తూ సంతోషిస్తూ ఈ ప్రమాణ స్వీకారాన్ని అందరూ గణనీయంగా పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇది ప్రజా ఉద్యమంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ ఘనత ప్రజలదే అని నమ్ముతూ ప్రజా వేదికగా ఇదందరూ కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని రంగురంగుల విద్యుత్ దీపాలతో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని అలంకరించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం, కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతిని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకను జిల్లా అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జేనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జేనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు బుధవారం గన్నవరం, కేసనపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేశారన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 19 ఎల్ఈడి స్క్రీన్లు, టీవీ సెట్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జిల్లావాసులు చూశారని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం తగిన వసతులు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీరమణి, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ స్మార్ట్ సిటీ టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు డబ్బేరు జగదాంబ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు విజయం, సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నేటి నుండి స్వర్ణయుగం తిరిగి ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలిశెట్టి పద్మ, లక్ష్మి, కోలా లక్ష్మి, ఆకుల సుధా, సంధ్య, పిల్లి సురేఖ, నందికొళ దేవి, చక్రవర్తుల సీత, తెలగంశెట్టి శ్యామల, చంద్రిక, మాగాపు పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రకాలుగా ఆయన పాటుపడ్డారు మన ప్రజాభివృద్ధి కోసము. చాలామంది ఆయనకు టికెట్ ఇవ్వరని హేళన చేసిన
అయినప్పటికీ కూడా ఆయన్ని అభివృద్ధి, ఆయన సంక్షేమ పథకాలు, ఆయన చేసినవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఓటు ఒకరికి మాట ఒకరికి అన్నట్టుగా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, అత్యధిక మెజార్టీతో గెలుపొందించిన ప్రజలకి, మరి మన కొండబాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ కూడా మన మొత్తం అందరూ ఎంత అత్యధిక మెజార్టీతో గెలుపొందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ రోజున మేము ఈ కేక్ కట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా నేను మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, కొండబాబు గారు, వీళ్ళందరూ కూడా మన పార్టీ తరఫు నుంచి ఎంతో కష్టపడి ఈరోజు విజయాన్ని పొందారని నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా నేను ఈ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మీరు అందరూ కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు వేయడానికి కూడా అడిగినప్పుడు కూడా అందరూ కూడా చిరునవ్వుతో అందరూ నాకు సమాధానం చక్కగా మనదేనండి పార్టీ, మన పార్టీ గెలుపండి అని అందరూ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా అందరూ కూడా నాకు రావడం, సహకరించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్న మాట ప్రకారం గెలిపించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత, రక్షణ లభిస్తుందని ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో మంత్రిగా ఆరంగేట్రం చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కు కడలి ఈశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను అఖండ మెజారిటీతో కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం 1వ డివిజన్ రమణయ్యపేటలో కడలి ఈశ్వర ఆధ్వర్యంలో వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంత నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు, ఎంపీగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాసులు విజయం సాధించినందుకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వీర మహిళలు బండి భోగేశ్వరి, బండి సుజాత, గిరిజాల లక్ష్మీదేవి, మిరియాల హైమవతి, నండూరి గంగాద్రి, చోడిపల్లి సత్యవతి తదితరులున్నారు. బాగా ఉంటారు అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం జరిగింది. అందరికీ కూడా నానాజీ గారు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే సిటీకి వచ్చేటప్పటికి కొండబాబు గారు, మనం ఎవరైతే నిలబడ్డారో అందరూ కూడా అధిక మెజార్టీతో విజయం సాధించడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అలాగని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళు మేము ఏమీ అంటలేదు, ఎందుకంటే మాది సంస్కృతి కాదు, మేము వాళ్ళని విమర్శించం కూడా. అని ఓడిపోయిన వాళ్ళకి కూడా బాధ ఉంటుంది, కానీ వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు ఇలా బుద్ధి చెప్పారు ప్రజలు. దానికైతే మాత్రం ప్రజల ఊళ్ళో ఎంత వ్యతిరేకత ఉంది అన్నది మాత్రం చూపించారు. అది నిలబెట్టుకోవడం కోసమైనా సరే 5 సంవత్సరాల పాలనలో మా పాలన అంటే ఏంటో కూడా చూపించి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పాటికే ఇంకా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయకుండానే పనులు మొదలుపెట్టారు. అది మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంటే అని నిరూపిస్తున్నారు. అందరికీ కూడా 101 ఎమ్మెల్యేలకు కూడా అభినందనలు తెలుపుకుంటూ 2 ఎమ్మెల్యేలు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అధిక మెజార్టీతో గెలుపొందడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ ఈ మహిళలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని మాత్రం మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ సిటీ రూరల్కి సంబంధించిన మహిళలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజుని రేపు ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెడుకూరి సాయిరాం వర్మ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు, కాకినాడ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ తదితరులు ఎన్టీఆర్, వంగవీటి రంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 743వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దార్శనికుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. నారా లోకేష్, టీడీ జనార్దన్, వనమాడి కొండబాబు, గుండం చంద్రమౌళి, తెదేపా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, రాయవరపు సతీష్ చంద్ర, పాలిక ప్రసాద్, కర్రి రోహన్, కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, మండపాక సాయి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున నూతనంగా ఎన్నికైన బత్తుల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అచ్చెన్నాయుడు గారు, కొండబాబు గారు ఆశీస్సులతో మరి ఈరోజు 743వ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన సోదరుడు బత్తుల ప్రసాద్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని
భుజస్కంధాలమై నడిపించి రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది లేకుండా ఈరోజు మనదేని నిరూపించిన మహా వ్యక్తి మహాశక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మేమందరం గత 2014 నుంచి చెరుకురి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు రాష్ట్రమంతటా విస్తృతం చేసి పేదవారికి అండగా ఉంటామని కోరుకుంటూ ఫౌండేషన్ నారా లోకేష్ బాబు గారికి, మన సుబ్బాన్నకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పార్టీలోకి నన్ను చేర్చుకున్నందుకు సుబ్బానికి చాలా అభినందనగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంతో సంతోషంగా ఉన్నాను. నేను మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా ఈరోజు ప్రజలకి అందరికీ అన్నదానం ఏర్పాటు చేశాం ఇక్కడ. అలాగే మన తెలుగుదేశం పార్టీ రావడం కూడా మనకి చాలా అభివృద్ధికరంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ 2024 మన ప్రత్యేకంగా తెలుగుదేశానికి ఇచ్చి గెలిపించుకున్నాము. కొండబాబు గారు మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని, అలాగే మన పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ఈవేళ ప్రమాణ స్వీకారం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ అన్నదాన సదుపాయం కలుగజేశారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగాను ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ముమ్మిడి శ్రీనివాస్, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కోనాల కృష్ణ, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ముగ్గళ్ల బాబురావు, మేడిది శ్రీనాథ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు డాక్టర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి పుష్పాంజలిని ఘటించారు. కార్యక్రమంలో చింతపల్లి సత్యబాబు, సూర్యనారాయణ, కోటారి తిరుమలరావు, సుధాకర్, భూషణం, జోగిరాజు, కొల్లాబత్తుల కళ్యాణ్ రాజు, దానబాబు, చక్రి, రామకృష్ణ, లోవరాజు, కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఒకటే ఉద్దేశం, మేము కోరుకున్నది ఒకటే. ఆ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రజలందరినీ హింసపెట్టి, నానా ఇబ్బందులు పెట్టి, రాజ్యాంగాన్ని పక్కదో పట్టించినందుకు ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి గట్టిపట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మా ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఈ ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయని మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ప్రజా తీర్పు ఇచ్చారు. ఈ ప్రజా తీర్పులో చేసిన పాపాలన్నీ కొట్టిపోయి ఇప్పుడు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఒకటే కారణం, ఈ ప్రజలు ఎంతో హింసపడ్డారు. 5 సంవత్సరాల కాలంలో ఎంతో హింసపడ్డారు. ఆ హింసకి ఈ దుర్మార్గ ప్రభుత్వం కొట్టుకునేందుకు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ 48వ వార్డు ప్రజల తరఫున మా గౌరవనీయులైన శ్రీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. రాష్ట్రంలో సుభిక్షమైన పాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారని జనసేన నాయకులు తోట సుధీర్, తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్, బడే కృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షులు తోట సుధీర్, తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్, బడే కృష్ణ జనసేన నాయకులు కేక్ కట్ చేసి జన సైనికులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోటిశెట్టి శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, మనోహర్ గుప్తా, ప్రభావతి, నాగలక్ష్మి, మరియమ్మ, చోడిపల్లి సత్యవతి, ధనలక్ష్మి, గెడ్డం సత్య, దుర్గా, లీలా, సునీత, పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా జనసేన కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ విజయ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా సిటీ అధ్యక్షులు పవన్ గారు, అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి సావడచ్చ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ఆర్లక్ష్ణ గారు, అలాగే ఆకుల శ్రీనివాస్ గారు, గుప్తా గారు తదితరులు, అలాగే ఈ వచ్చిన వీరమహిళలందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత దశాబ్ద కాలంగా, అంటే 10 ఏళ్ళుగా మేము మంచి జన సైనికుడు కష్టపడి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది.
ఆ 10 ఏళ్ళు ఎంత కష్టపడ్డామో ఇక్కడ ప్రతి జనసేన మొహంలోని ఆనందంతో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలో రౌడీజాలు ఉండవు, గోండాయిజాలు ఉండవు, తర్వాత కబ్జాలు ఉండవు. ఇప్పుడు నడిచేదంతా ప్రజాప్రభుత్వం జరుగుతుంది, ప్రజాప్రభుత్వం నడుస్తుంది. అలాగే వాటిలో కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మేము ముందుంటాం, మా దగ్గర రండి. ఆ ప్రభుత్వం ద్వారా మేము జనాలకి మంచి చేయడానికి ట్రై చేస్తాం. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉండదు, ప్రజలకంతా మంచిగా జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోల్చడంతో మొదలైంది, కానీ మన కూటమి ప్రభుత్వం మాత్రం కొత్త నిర్మాణాలతో మొదలవుతుంది. ఆ ప్రభుత్వం రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఈ ప్రభుత్వం ప్రజా పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇదే సెంటర్లో మా జనసేనకి చాలా అవమానించారు, కొట్టారు. కానీ ఇదే సెంటర్లో మేమందరం జనసేన విజయోత్సవాలు చేసుకుంటాం, కేక్ కటింగ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచైనా మనం ఏలెత్తి ఎదుటోళ్ళని చూపిస్తే 4 ఏళ్ళు మనకే తగ్గుతాయి. అందుకే మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రబోధాలు పలికారు. కానీ ఈరోజు ఇంటికే మీరు పరిమితమైంది. ఇప్పుడు నుంచన్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు అధికారం వచ్చిందంటే ప్రజలకి మంచి చేయడానికి అధికారం వచ్చిందనుకోవాలి తప్ప ప్రతిపక్షాలను లేదంటే జనసేన నాయకులను కింద పడి చేయడంలా మాట్లాడాలి కాదు. మేము చూపిస్తాం అభివృద్ధి అంటే. కాకినాడ నగరాన్ని అత్యాధునిక సుందరీకరణంగా చిత్రీకరించి ఈ స్టేట్ అంతా కూడా కూటమి ప్రభుత్వంతో సస్యశ్యామలంగా ఉండేలా ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ, మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైసీపీని ఏదైతే అతాపాతాలకు తొక్కేస్తానని ఆ రోజు చెప్పారో అదే మాట మీద వ్యూహంతో కలిపి ఆయన వెనకాల మేమందరం నిలబడ్డాం, రాష్ట్ర ప్రజలందరూ. అలాగే ఈ రోజుని కనుమరుగైపోయింది వైసీపీ ప్రభుత్వం. ఇదే సెంటర్లో వీర మహిళల్ని, జన సైనికుల్ని ఎంతో హింసించారు. ఈ ప్రభుత్వం అండదండలు పెట్టుకొని, పోలీసు వాళ్ళని పట్టుకొని, అధికారాన్ని బట్టి డబ్బును పట్టుకొని ఎంతో హింసించారు అని ఇదే సెంటర్లో మళ్ళీ మాట్లాడుతున్నాం. మేము జనసేన పార్టీని కాకినాడ సిటీలో మేము తీసుకొచ్చిన దాకా జనసేన పార్టీ కోసం నిలబడి పోరాడుతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుని ప్రమాణ స్వీకారం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున, మొత్తం వీర మహిళలు, జన సైనికులు, రాష్ట్ర ప్రజల అందరి తరఫు నుంచి ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి 2029 ఎలక్షన్లో మేమందరం ఈ కూటమి బలపరిచిన ప్రతిదీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల అండదండగా ఉంటామని, వచ్చి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజలకు చేరువయ్యి మేము జనసేనను బలోపేతం చేసుకుంటాం. చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి అనుభవం, అదేవిధంగా సెంటర్లో మోడీ గారికి ఉండేటువంటి ఒక గొప్ప వ్యూహరచనతో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, సంకేత ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం. ముఖ్యంగా పడుతున్నది ఏంటంటే ఈ వీర మహిళలను, ఈ జనసేన నాయకులను ఇదే సెంటర్లో మన ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొట్టారు, అవమానపరిచారు, బుద్ధించారు. కానీ ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఇక్కడ తొలగొట్టి ఛాలెంజ్ చేశారో అదే విధంగా జనసేన పార్టీ తరఫున నేను తొలగొట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఎన్ని ఏలెట్టినా ఏం చేసినా కాకినాడ జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతూ ఈ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉండి చంద్రబాబు నాయకత్వాన్ని, ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వాన్ని ముందుకు వెళ్తూ కాకినాడని ఒక బ్రహ్మాండమైన ఒక నగరంగా తీర్చిదిద్దుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుకుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. చంద్రబాబు నాయుడుకు జేజేలు పలికారు. 164 సీట్లతోటి విజయబేరి మోగించారు అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం, అలాగే వారి యొక్క విజయంగా భావించి ఈరోజు 4వసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరూ కూడా కలలుగంటున్నటువంటి అమరావతి స్వర్ణాంధ్రగా ఈరోజు రూపుదిద్దుకొని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని పురస్కరించుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని, ఆఫీసుల్లోని, అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి
వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది. కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ బుధవారం వాహనాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మల్కా వెంకటరమణులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో స్వయంగా ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడగా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నానికి 1 నెల జీతం జమ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం ఉదయానికి కూడా జీతాలు జమ కాలేదన్నారు. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వీడాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, శివశంకర్, భద్ర, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్, గంగాధర్, దుర్గాప్రసాద్, సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్గా అధికారుల సమక్షంలో ఇచ్చిన హామీని కూడా స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం తొంగలో దొక్కారు. ఇది చాలా నిర్లక్ష్యమైన వైఖరి. క్లాప్ వాహన డ్రైవర్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా స్వయంభూ ట్రాన్స్పోర్ట్ ఉండడాన్ని సిఐటి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం జీతం విడుదల చేయాలా, అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ వారంలోపు 2 నెలల జీతం కూడా విడుదల చేసి కొత్త ప్రభుత్వం వారు వస్తున్నారు కాబట్టి ఒక పాలసీని రూపొందించి సిఐటి తరపున మేము ఏం కోరుకుంటున్నామంటే మొత్తం ఈ చెత్త పన్ను రద్దు చేశారు కాబట్టి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కాకినాడ నగరపాలక సంస్థ వారే ఈ వాహనాలు నడుపుతూ యథావిధిగా ఆప్కాస్ డ్రైవర్లకు ఎలాగైతే జీతాలు ఇస్తున్నారో జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయలు కాకినాడ నగరపాలక సంస్థ నుంచే క్లాప్ వాహన డ్రైవర్లకు జీతాలు అందించే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకుని కాకినాడ నగరం బాగుండే విధంగాను డ్రైవర్ల జీవితాలు కొద్ది సంతోషంగా ఉండే విధంగాను తగిన చర్యలు తీసుకోవాలని సిఐటి తరపున విజ్ఞప్తి. గత 2 నెలల నుంచి మాకు శాలరీలు అన్నవి వేయలేదు. ఇది 3వ నెల వచ్చింది. మాకు కాంట్రాక్ట్ సంస్థ ఇది స్వయంభూ ట్రాన్స్పోర్ట్ అన్నది ఉంది. వాళ్ళకి ఎన్ని ఫోన్లు చేసినా అధికారులు చెప్పినా సరే స్పందించట్లేదు. దీనికి సంబంధించి తక్షణమే శాలరీలు వేయాలని చెప్పి ఈరోజు మేము బళ్ళన్నీ కూడా వర్క్ వెళ్ళకన్నా ఆపడం జరిగింది. దీనికి అధికారులు వీళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి మాకు జీతాలు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే డ్రైవర్లకి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అందరూ కూడా ధర్నాలు అయ్యి చేయడం జరిగింది. ఇది కొత్తగా ఎక్కిన ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుని మా ఇందు దయించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం మా డ్రైవర్ల యొక్క సమస్యలు తీరుస్తారని కోరుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాకినాడ నగరంలో ఒక ఫ్యామిలీ బతకాలంటే మినిమం 10,000, 15,000 అయితే అవ్వదు. కానీ మేము ఈ జీతానికి మేము ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఇది కేఎంసీ అనేది బ్రాండ్ మీద ఉంది కాబట్టి మాకు ఎటువంటి అవకాశం ఉంటుంది ముందు అనే ఉద్దేశంతోనే ఒక డ్రైవరు బయటకు వెళ్తే 18,000, 20,000 తీసుకునే కెపాసిటీ ఉంది. కానీ గవర్నమెంట్ సంస్థ మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు ఏదైనా మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ 10,000కి 12,000కి చేయడం జరుగుతుంది. అలాంటిది కూడా ఒక కాంట్రాక్ట్ వర్కర్కి ఇచ్చి వాళ్ళతో పాటు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే జీతం సమయానికి వేయకపోవడం, తర్వాత ఏమో సెలవులు ఇవ్వకపోవడం, క్యాజువల్ లీవ్స్ కూడా ఏమీ లేకుండా ఉన్నాయి. ఈ వైఖరి ఎలాగే నడుస్తుంది, గతం నుంచి కూడా ఎలాగ ఉంది. ఇక నుంచి మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా అందరిలాగా చూసి మా పెద్ద డ్రైవర్లకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో జీవో 7 ప్రకారంగా 18,800 జీతం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆటోమేటిక్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ ప్రైవేటు సంస్థ వారు అంటే ముందుగా మాకు ఉద్యోగాలు ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలు అని చెప్పారు. కానీ ఆ తర్వాత అవి ప్రైవేట్కి అప్పచెప్పడం అంటూ జరిగింది. మేము ఎప్పటికైనా ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలుగా మారుస్తారనే ఒక ఉద్దేశంతో ఈ జీతాలకు మేము పనిచేస్తున్నాం. 12,000తో బతకడం చాలా కష్టంగా ఉంది మాకు. ఎంత కష్టంగా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఎప్పటికన్నా సరే జీవో 7 ప్రకారం 18,500 జీతం చేస్తారని. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే మేము క్లాబ్ డ్రైవర్లుగా వచ్చిన తర్వాత కాకినాడకి
కాకినాడ స్మార్ట్ సిటీ ఇప్పుడు అది ఇండియాలోనే 2వ స్థానం వచ్చింది కాకినాడకి. అది క్యాబ్ డ్రైవర్లు వచ్చిన తర్వాతే జరిగింది. ఎప్పటికైనా సరే మా జీతాలు పెంచుతారని, సకాలంలో జీతాలు నెల మాకు టైంకి వేస్తారని కోరుకుంటున్నాను. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విజయ్ తెలిపారు. బుధవారం కాకినాడ మెహర్ నగర్ జీపీటీ రోడ్లో గల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికవర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంక్ ఖాతాదారులు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విజయ్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమ ఖాతాదారుల కోసం ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఇమాం మొహిద్దీన్ సాయి శివరావులు మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ను కూడా గుర్తించి వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన బ్యాంక్ మేనేజర్ విజయ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చాందిని, ఎస్వి మల్టీ స్పెషాలిటీ ముఖము దంత వైద్యశాల డాక్టర్ దీప్తి అమరాలు తమ సిబ్బందితో వచ్చి బ్యాంక్ ఉద్యోగులకు, ఖాతాదారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది జి శివబాబు, ఎం గంగా, కృష్ణారావు, గంగాధర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంఏ ఖాన్, బ్యాంక్ సిబ్బంది, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది అభిలాష్, కాసుబాబు, యజ్ఞాన, మానస, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చల్లా విజయ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మధురానగర్ బ్రాంచ్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు 12వ తారీఖున బ్యాంక్ ఆఫ్ ఇండియా మధురానగర్ బ్రాంచ్లో మెడికల్ క్యాంపు నిర్వహించబడినది. అందరు కస్టమర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ సేవలను అందించాలని మేము కండక్ట్ చేశాము. అందరూ వచ్చి దిగ్విజయంగా దీన్ని యూజ్ చేసుకున్నారు, సక్సెస్ఫుల్గా చేశారు. ఓన్లీ ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే కస్టమర్లు మా సర్వీసెస్ కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. నేను కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదలనగర్లో శాఖలో పనిచేశాను. మా మేనేజర్ గారు ఫోన్ చేసి ఈరోజు బ్యాంక్ కస్టమర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, సీనియర్ సిటిజన్లకు కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామని మీరు అందరూ రండి అని చెప్పారు. మా మొత్తం కస్టమర్లు 40 వరకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 15 వరకు వచ్చారు. కానీ ఈ సర్వీస్ బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ యొక్క సర్వీస్ని, వాళ్ళ యొక్క మా కస్టమర్ యొక్క ఉద్దేశం ఉపయోగించుకొని చాలా బాగా సర్వీస్ చేసినందుకు బ్యాంక్ మేనేజర్ గారికి, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున అభినందనలు చెప్పుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీకు విలేకరులు కూడా నమస్కారం. కాకినాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ నగరంలోని 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు రహీం ఏర్పాటు చేసిన ప్రకటన హోల్డింగ్ అందరిని ఆకర్షిస్తోంది. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో పాటు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన వనమాడి కొండబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ హోల్డింగ్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో విఘ్నేశ్వర్ నగర్ కు చెందిన కీర్తి 10వ తరగతిలో ఉత్తమ ఫలితం సాధించిన సందర్భంగా రాయవరపు సత్యభామ సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాయవరపు సత్యభామ కీర్తికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయవరపు సత్యభామ మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులకు రాయవరపు సత్యభామ కళావేదిక తరపున సాయం అందించేందుకు ఎప్పుడు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి మహిళా నాయకులు ముంజవరపు అనంతలక్ష్మి, అనసూరి, రాజకుమారి, దుగ్గాడ కుమారి, హైమావతి, మణి తదితరులు పాల్గొన్నారు. మంచి చదువుతున్న అమ్మాయిని తెలిసి మాకు ఈ సహాయం చేయడం జరుగుతుంది. నా స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఒక 10,000 రూపాయలు, మేము చిన్న ఉడతాబట్టి సహాయం, అది పెద్ద సహాయం కాదు, కాకపోయినప్పటికీ కూడా ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ చదువు మీద పెట్టే ప్రతి పిల్లలకు కూడా మా యొక్క సంస్థ ముందుకుంటుంది. నా స్నేహితులందరూ కూడా ఇదే ఆలోచనకు వచ్చున్నాం. మేము ఏదైనా ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థలు ముందుకొచ్చి వారికి మేము సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని కానీ పెంచి వృద్ధిలోకి తీసుకురావడం అనేది ఎంత ఆలోచిస్తారో, వాళ్ళ చదువు మీద పెట్టేదాన్ని కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ. ఎందుకంటే చదువులు, పుస్తకాలు, ఫీజు ఇవన్నీ కూడా చదువుతుంటే భయపడుతున్నారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఉండే సహాయ సహకారాలు చాలా అవసరం. అంచేతే మేము సంస్థ ద్వారా పూనుకుని సహాయం చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. మా స్నేహితులందరూ కూడా మంచి ఆలోచనతోనే మేము ఎప్పుడు ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు. సంపూర్ణ విశాల మనస్తత్వం, సామాజిక దృక్పథంతో ఏ మంచి పని చేసినా అది త్యాగానికి ప్రతీక అని, ఆ దిశగా తమ సంపాదనలో కొంత శాతంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అభినందనీయులని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. రమణపేట పిఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనులు
చేయడమే త్యాగమన్నారు. సంస్థ వ్యవస్థాపకులు పిల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తామంతా తమ కష్టార్జితాల్లో కొంత భాగాన్ని కేటాయించి నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, అడవాల రత్నప్రసాద్, సందీప్, బాబీ, శివ, వెంకీ, స్వామి, రేలంగి బాపిరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నటువంటి బాధపడుతున్నటువంటి మహిళలకి మేమున్నాము అనే యొక్క సపోర్టుగా ప్రతి నెల 2వ శనివారం నాడు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషించదగింది. వారిని మీకోసం ఆర్గనైజేషన్ ప్రతినిధులందరినీ అభినందిస్తూ యువత అందరూ కూడా సమాజ సేవ వైపు రావాలని చెప్పేసి వారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిని మరి చదువుతున్నటువంటి యువకులు అలాగే సమాజంలో స్థిరపడి ఏదో ఉద్యోగం చేస్తున్నటువంటి యువకులు కూడా సమాజ హితం కోరుకుంటూ సమాజ సేవ కోసం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రోజు మీకోసం ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేయి వాళ్ళు కూడా తెలుగుడితగా మన అడపాల ట్రస్ట్ ద్వారా ఇక్కడున్న పేదలకి మళ్ళీ అందరికీ కూడా వృద్ధులకి వైద్య పరికరాలతో పాటు ఆహార పదార్థాలు కూడా ఇచ్చారు. ఇలాగే ప్రతి వాళ్ళు కూడా తమ వంతు కర్తవ్యంగా కాస్త ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మేము గత 4 సంవత్సరాలు ఈ సంస్థ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. యువత పెడదారు పెట్టకుండా మంచి దారుల్లో నడవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి నెల 2వ శనివారం దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి నిత్యావసర సరుకులు అందివ్వడం, అలా పారాలసిస్ స్ట్రోక్తో ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్ళి నిత్యావసర సరుకులు అందించడం, అవసరమైన వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం, ఇలా మా సంస్థ సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాకినాడ బానుగుడి సెంటర్లో వేయించేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. తొలుత స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించారు. ఆలయం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఉంచి కళ్యాణం జరిపించారు. వ్యాపారవేత్త గట్టి కుమార్ దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ, రామకృష్ణ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం కనుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వాకాడ సత్యబాబు, కేళ్లంగి ప్రసాద్, వాకాడ శ్రీనివాస్, విజయ్, ఈవో శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి నాడు వార్షికోత్సవ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం శైవాగమ విధానంగా పంచాహ్నక దీక్షతో జరుగుతోంది. ఈ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తుల సహకారంతో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం ఈ రోజు నుంచి 5 రోజులు పంచాహ్నక, 3వ రోజు సదస్య, 5వ రోజు పుష్పోత్సవం జరుగుతుంది. ఐసీఏఆర్ మరియు విశాఖపట్నం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ కేంద్రం వారి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల వారి అభివృద్ధి కోసం చేసిన వివిధ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వటమే కాక కేజ్ కల్చర్తో మత్స్యకారులకు అధిక ఉత్పత్తులు సాధించడమే కాక తమ సంస్థ చేపట్టిన వినూత్న ప్రయోగాల ద్వారా అధిక లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉందని మారికల్చర్ డివిజన్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయశ్రీ లోకా అన్నారు. స్థానిక గాంధీనగర్ రెడ్ క్రాస్ వీధిలో ఉన్న ఆయన సోదరుడు విద్యావేత్త లోక రాఘవేంద్రరావు గృహానికి వచ్చిన సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తమ సంస్థ చేపట్టిన ప్రయోగాల సత్ఫలితాలు వివరించారు. అలవరం మండలానికి చెందిన ఓడల రేవులో కేజ్ కల్చర్ పద్ధతి ద్వారా సముద్ర చేపల పెంపకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బెండమూరు లంక గ్రామంలో షెడ్యూల్ కులానికి చెందిన ఒక గ్రూప్ని సీఎంఎఫ్ఆర్ఐ మారికల్చర్ విశాఖపట్నం టీం గుర్తించి వారికి 2 కేజీలు పంజరాలు, బలలు, యాంకర్స్ మరియు చేపల సాగుకి కావలసిన ఇతర సామాగ్రిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కేసులో చేపల సాగు కొరకు 0.1 కేజీ M3 బయోమాస్ కలిగిన ఇండియన్ పొంపనో మూకుడుపార చేప పిల్లలను కేజ్లో స్టాక్ చేశారు. ఈ చేప పిల్లలకు తగినంత కృత్రిమ మేతనందిస్తూ పెంచారు. 3 నెలల తర్వాత ఆ కేజీలలో చేపలు 1.4 కేజీలు M3కి చేరగానే విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం వారి అధికారి డాక్టర్ జోకే కిజకుడన్, హెడ్ మరియు మారికల్చర్ డివిజన్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయశ్రీ లోకా ఆధ్వర్యంలో వాటిని హార్వెస్ట్ చేశారు. సముద్ర చేపల్ని సముద్ర తీర ప్రాంతాల్లో పెంచడం ద్వారా ఆక్వా పరిశ్రమ వృద్ధి చెందుతుందని డాక్టర్ జోకే కిజకుడన్ అన్నారు.
ఈ చేప మంచి పోషక విలువలు కలిగి మార్కెట్లలో మంచి గిరాకీ ఉందని అన్నారు. ఇండియన్ పొంపనో పెంపకం ద్వారా షెడ్యూల్ కులాల ఆదాయం పెరుగుతుందని, తద్వారా వారి ఆర్థిక స్థితిని పెంచొచ్చని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ లబ్ధిదారులైన వారు ఎస్ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా పంజరాల్లో చేపల పెంపకంపై అవగాహన కలిగిందని, వారికి మరింత సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎంఎఫ్ఆర్ఐ ఉన్నతాధికారిని కోరారు. ఈ హార్వెస్ట్లో సీఎంఎఫ్ఆర్ఐ మారికల్చర్ టీం సీనియర్ టెక్నీషియన్ ఆర్డి సురేష్, స్థానిక సభ్యులు పి రామకృష్ణరాజు, పి ప్రసాద్ మరియు ఎస్సీ/ఎస్పీ ప్రోగ్రాం లబ్ధిదారులు సాపే కృష్ణమూర్తి, ఎస్ సురేష్, ఎం పాండు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఎదుట మంగళవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న సైక్లిస్ట్ ను వెనక నుండి ప్రైవేట్ స్కూల్ బస్ బలంగా గుద్దడంతో సైకిల్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివాహితను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆనంద నిలయం వద్ద చోటు చేసుకుంది. కాకినాడ రామకృష్ణారావుపేటకు చెందిన ఇల్లూరి హేమలత శివసాయి దంపతులు, వారికి 2 పిల్లలున్నారు. భర్త మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా, భార్య హేమలత మెక్డాల్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని 9 గంటల సమయంలో ఆమె సైకిల్పై ఇంటికి వెళుతుండగా ఆనంద నిలయం వద్ద ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొని వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త సాయికి సమాచారం ఇవ్వడంతో కుటుంబీకులు వచ్చి బస్ డ్రైవర్ను అరెస్ట్ చేయాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాకినాడ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ఆందోళనకారులు అంగీకరించారు. వచ్చి మా తమ్ముడు గారు అమ్మాయిని తీసిన స్పాట్లో చనిపోయింది. ఏ రెస్పాన్స్ ఏది లేదు సార్. బాడీ ఎప్పుడో చూస్తున్నారు కదా ఇక్కడ ఆన్లైన్లో. న్యాయం చేయవలసిందిగా కోరుచుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు చెప్తున్నారండి. అయితే బస్సులో వాటర్స్ రావాలనేసి మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి తెలియాలి కదండి, వాళ్ళకి తెలియాలి ఏం జరిగింది అనేది. బస్సు అయిన మట్టుకి చాలా ఇష్టసరంగా మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడినా ఆ బస్సుకు ఒక నెంబరు లేదు, ఏది లేదు. తీస్తారు లేదండి, బస్సు కూడా తీస్తారు. బస్సు అయినా పంపించేశారు. ఇక్కడ ఏ సమాధానం లేదండి. బాడీ అయితే ఇక్కడ ఉందండి. మాకు న్యాయం జరగవలసింది కోరుతాం. ఆ పిల్లలు పక్కన వస్తుందండి, పక్కన వస్తుంది ఇక్కడ నుంచి. కొత్త పిల్లల్ని డ్రైవర్ తాగేసి ఉండి గుద్దేశాడు. గుద్దేసింది కాక పరపరు పట్టుకొని చెప్పాడు. వెళ్ళిపోతే చెప్పిన తర్వాత వచ్చి ఎటువంటి స్పందన కానీ రెస్పాండ్ కానీ మాకు ఏమీ లేదు. మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు ఈ సమస్యకి పరిస్థితి దొరికిదాకా ఇక్కడ బాడీ కదలదు, జనాలు కదలరు. అటుపక్కలు ఎవరైనా మాకు పర్లేదు. రాజ్యకైతే మేము రాలేము. నా భార్య, తాళి కట్టిన భార్య, అది 12 నెలల పాపతో ఉంది. ఇప్పుడు ఆ పిల్లకి తల్లి ఎక్కడిని తీసుకురాను, తల్లి ప్రేమ ఎక్కడిని తీసుకురాను నేను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు నగరంలోని 9 చోట్ల ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆనంద సంబరాలలో మునిగి తేలిన జన సైనికులు. రాష్ట్రంలో రామరాజ్యం అధికారంలోకొచ్చింది. సంబరాలు చేసుకున్న తెలుగుదేశం శ్రేణులు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణలు. శోభాయమానంగా విరాజిల్లిన కాకినాడ కలెక్టరేట్ భవన సముదాయం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.